మల్యాల పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వస్టాంపర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్లు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వస్టాంపర్ మండలంలోని మల్యాల పోచంపల్లి గ్రామాల మధ్యన ఉన్న నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్లు డిమాండ్ చేశారు. గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు గండిపడ్డ నక్కల ఒర్రెను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్యాల గ్రామ రైతుల వ్యవసాయ భూములు ఇటువైపే ఉన్నాయని, వర్షాకాల సమయంలో ఒర్రె దాటాలంటే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు చెప్పినా నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పోచంపల్లి నుండి ఓదెల మల్లికార్జున దేవస్థానం వరకు 10 కోట్లతో నిధులతో రోడ్డు మంజూరు చేయించారని అన్నారు. ఆ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, నాయకులు నిదానపురం దేవయ్య, కరుణాకర్ రావు, వేలుపుల సంపత్, కామిడి వెంకటరెడ్డి, జక్కె విష్ణు, ఎర్రబాటి రవి, లెక్కల వేణుగోపాల్ రెడ్డి, కల్లెపల్లి సాగర్, రాపర్తి సుజాత, ధర్మల రవి తదితరులు ఉన్నారు. 30 ఏళ్ల కిందట మీరు మల్యాల గ్రామంలో ఏదైతే గత వర్షాలకు కురిసినటువంటి వానలకు తాకిడికి ఇక్కడ ఉన్నటువంటి నక్కల ఒర్రెలో పూర్తి స్థాయిలో మరి రైతులు దాటడానికి ఇబ్బందిగా ఉన్నదని ఒక ఆలోచన కొద్దీ మరి రైతాంగం అంతా కూడా మరి మొన్నటికి మొన్న అంతకుముందు కూడా చాలాసార్లు రమ్మని కోవడం జరిగింది. మరి ఈరోజు రావడం జరిగింది. మరి ఈ నక్కల ఒర్రె మీద ఏదైతే మన మల్లికార్జున టెంపుల్ నుండి దాదాపు అబ్బిడిపల్లె, రాయపేట, పందిళ్ళ, ఆరపల్లె, మల్యాల మీదుగా పోషంపల్లె వరకు మరి దాదాపు 10,95,00,000తోని మరి గతంలోనే 2023లో గౌరవ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అవి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా, మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి మహిళా రైతులను ఆదుకునే విధంగా మరి కల్వాటు నిర్మాణం చేయాలని మరి కోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా ఈ కల్వాటు నిర్మాణంలో మరి రోడ్డు శాంక్షన్ కాకముందు మేమున్న టైంలో కూడా మరి దాసరి మనోహర్ రెడ్డి గారు మేమందరం కూడా మరి దీని మీద ఒక 2-3 పైపులు వేసి 4-6 పైపులు వేసి మరి మరమ్మతు చేసినాం, తాత్కాలికంగా చేయడం జరిగింది. మళ్ళీ మొన్న కూడా తాత్కాలికంగా చేసింది కొట్టుకపోవడం జరిగింది. మళ్ళీ తాత్కాలికంగా చేసినా కానీ కొట్టుకపోవడం జరుగుతూ ఉంది. మరి మహిళా రైతులు కూడా మొన్న వర్షాలకు, భారీ వర్షాలకు కొట్టుకపోయి చనిపోయే క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మల్యాల గ్రామస్తులు రక్షించడం జరిగింది. మరి ఒకటే కోరుతా ఉన్నాం, మీరు కొత్తగా శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. దీని మీద దాదాపు 10,95,00,000తోని పాత శాంక్షన్ ఉన్నది. దాన్నే పునరుద్ధరించాలి, దాన్నే పూర్తి స్థాయిగా వేయాలని, అందులో కల్వర్ట్ నిర్మాణం కూడా మరి చేపట్టాలని, మరి ఈ కల్వర్ట్ నిర్మాణం కోసం మళ్ళీ త్వరితగతిన ఈ పనులు చేపట్టాలని శాంక్షన్ చేసి గౌరవ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే విజయరమణారావు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ఎక్కడ పనులు చేసినా పనులు అభివృద్ధి పనుల్లో భాగంగానే చేస్తూ ఉన్నారు కనుక మరి ఇది కూడా మల్యాల గ్రామానికి కూడా తక్షణమే ఈ ప్రాంతాన్ని ఆదుకునే విధంగా, ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా, అదేవిధంగా ఏదైతే ఓదెల టు మన శ్రీరాంపూర్ కనెక్టివిటీ రోడ్డు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క సార్లక్క రోడ్డు కూడా మరి ఇది కనెక్టివిటీ అయితే కనుక దీన్ని త్వరితగతిన చేయాలని కోరుకుంటూ ఇక్కడ మల్యాల గ్రామంలో ఉన్న ప్రజలు కన్నీటి వేడుకగా తల్లడిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి నక్కల ఒర్రె ఇప్పటికీ ఒక 3-4 సార్లు తెగిపోయి ఇంట్లో ప్రజలు నాటుకు వేయిన ఆడవాళ్ళు కొట్టుకుపోయే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కాపాడి తాళ్ళతోటి వాళ్ళని బయటికి తీసినారు. దాని నామమాత్రాన్నే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక పైప్ వేసి అట్లా దాటడానికి 4 ట్రిప్పుల మొదం మోసి వెళ్ళిపోయారు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని ప్రజలు ఎప్పటి నుండో అధికారులను అలాగే నాయకులను వేడుకున్నా కూడా వాళ్ళ మొర వినట్లేదు. దాన్ని మరమ్మతులు చేపించి మళ్ళీ మినీ కల్వాటు కట్టినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న ప్రజలు చాలాసార్లు వినవించుకున్నారు. అయినా దీన్ని పట్టించుకునే నాదులేరు కనుక సారు మా నక్కలేరికి ఈయన ఇట్లా పోవాలంటే ఇబ్బంది బాగా అవుతుంది సారు. ఇది ఎందుకంటే జమానస్తుంది, ఇది ఇట్లే ఉంటుంది బాట సారు. దీన్ని ఎవరు ఊనుకుంటలేరు.
మీరు ఇది బ్రిడ్జి కట్టాలి, మేము అందరం వేటాడు చేయాలి, రైతులం అందరం మొత్తం పటేలమ్మా. మేము ఇటు వేయిందంటే 4 సినుకులు పడ్డదంటే మాకు ఇక్కడ మొత్తం దాటినందుకు మాకు అవకాశం లేదు. సారు ఇటు ఈ ఒరియో బ్రిడ్జి కట్టాలి సారు. అందరూ 1000 మంది ఉన్నారు, 1000 భూములు ఉన్నాయి సార్. ఇక మేము అందరం అటు పోతే మళ్ళీ 4 సినుకులు పడతాయి, ఇటు రావాలంటే మాకు భయం అవుతాను సార్. ఆడోళ్ళు అయితే మస్తు తిప్పలు పడతారు, మొగోళ్ళం ఏంటో ఆటో మాట్లాడతాం. కానీ మొన్న 10 మంది వచ్చి ఇక దాటిచ్చినాం, అది మన గౌరెడ్డి వాళ్ళు వస్తే వాళ్ళు కొట్టుకపోతామని మస్తు భయపడ్డారు, ఏడ్చిర్రు వాళ్ళు. ఈ బాట వెనుకటి సంది ఓ తాతలు ముత్తాతల కంచెల్లి ఇది ఇచ్చినే పోతాను సారు. దీన్ని బిరిచి కట్టాలి సారు మన సమ్మక్క జాతరకు నీటు.